హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేటీబీ ఛానల్. ఈ రోజు మనం కొబ్బరి నూజ ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. చాలా ఈజీ ప్రాసెస్. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన కడాయి పెట్టుకుని అందులో నెయ్యి వేసుకోవాలి. స్టవ్ ఎప్పుడు లో ఫ్లేమ్లో ఉండేలాగానే మాత్రమే చూసుకోవాలి. మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ ఉండకూడదు. ఇందులో మనం కొబ్బరికాయని తురుము పెట్టుకుని కానీ లేదంటే మిక్సీలో ఆడిపెట్టుకుని కానీ కూర కింద చేసుకుని అది వేసేసుకోవాలి. వేసేసుకుని నెయ్యిలో వేయించుకోవాలి. నేను ఇప్పుడు ఎంత కొబ్బరికాయ తీసుకున్నానని మీకు డౌట్ రావచ్చు. నేను ఎంత తీసుకున్నాను అంటే 3 చెక్కలు తీసుకున్నానండి. అంటే 1.5 కొబ్బరికాయ తీసుకున్నాను నేను. ఇలా మొత్తం మనకి నేతిలో బాగా వేగేలాగా వేయించేసుకోవాలండి. నెయ్యి చూసారు కదా, 2 స్పూన్లు వేసుకున్నాను నేను. నార్మల్ స్పూన్ తోటి, చిన్న స్పూన్తో, గరిటెలు కాదు. ఈ కొబ్బరిలో మనకి ఆ పచ్చి స్మెల్ పోయి కొంచెం ఫ్లేవర్ మారుతుంది అనమాట. ఇలా 2 టైమ్స్ 3 టైమ్స్ మనం కలుపుకుంటూ ఉంటే 3-4 సార్లు మనకి ఫ్లేవర్ మారుతుంది. కొంచెం మారిన తర్వాత అప్పుడు బెల్లం వేసుకోవాలి. బెల్లం కొబ్బరిలో ఎంతవరకు వేసుకోవాలంటే, మనం కొబ్బరి తీసుకున్న దానికి సగం బెల్లం వేసుకుంటే సరిపోతుంది. మేము తీపి కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి 3/4 వంతు బెల్లం వేసాను నేను. బెల్లం ఆటోమేటికల్గా మనకి వేడికి కరిగిపోతుందండి. వేడికి కరగకపోతే కనుక అప్పుడు ఏం చేయాలనేది నేను చెప్తాను. వీలైనంత వరకు మీకు వేడికి కరిగిపోయేలా కలుపుకోండి. కొన్ని బెల్లాలు కరగకుండా అవి ఎలా అంటే మనకి ఉండల్లాగా కానీ ఇంత ముక్కల్లా కానీ ఉండిపోతాయి అనమాట. మనకి ఇందులో అలా కరగకుండా ఉంటే కనుక మీరు కొంచెం వాటర్ని స్ప్రే చేసుకోండి. నాకు ఇక్కడ బెల్లం బాగానే కరిగిపోయింది, అందు గురించి నేను తక్కువ వాటర్ వేస్తాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్, అంటే బెల్లం కరిగే వరకు లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ కలిపేసుకోండి. అలా వాటర్ ఎక్కువ వేస్తే మీరు కొంచెం ఎక్కువసేపు దాన్ని ఉడికించవలసి ఉంటుంది, అంటే వేయించవలసి ఉంటుంది. చూసారు కదా, వాటర్ అంతా వేగిపోయింది, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు పైన నేను నెయ్యి వేసుకుంటున్నాను. ఇది నెయ్యి నేను 1 స్పూనే వేసుకుంటున్నాను. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నెయ్యి మాత్రం మర్చిపోకండి వేయడం. చూసారు కదా, దగ్గరికి వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కలర్ కూడా మనకి బాగా మారుతుందండి. కొంచెం లైట్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేస్తుంది కొబ్బరి నూజ. అంతే, మనకు అయిపోయినట్టు. చల్లారిపోయిన తర్వాత బాక్స్లోకి తీసేసుకోవడమే. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.